హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. నాతోడు ఉంటావా పార్ట్ 10. మమ్మ అని అరుస్తూ పరిగెడుతున్న అంజలిని అక్కును చేర్చుకొని ఫోర్ హెడ్ కిస్ చేస్తుంది దేవ్. నుదుటిపై దెబ్బ చూసి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వరదలే పారుతుంటే ఊపిరి ఆడక కళ్ళు తేలేస్తున్న అంజుని చూసు బేబీ అని ఏడుస్తూ చెంపలు తడుతుంది ఆగకుండా. బేబీ ప్లీజ్ వేకప్, గట్టిగా అరుస్తుంది దేవ్. మమ్మ అని పిలుపుకి నిద్రలో నుండి దేవ్ ఉలిక్కిపడి లేవడంతో నుదుటిని పట్టిన చెమటను తుడుచుకుంటుంది కంగారుగా. పక్కనే పడుకున్న చందు దేవుని చూసి లేస్తూ ఏంటి స్వెట్ అని కంగారుగా అడిగింది. అంజు నన్ను మమ్మ అని పిలుస్తోంది చందు, తనకేదో అయినట్టు, నా ప్రాణం పోతున్నట్టు అనిపించిందే అని కన్నీళ్లతో అంటుంది భయంగా. లైట్ ఆన్ చేసి ఆమెకి వాటర్ పట్టిస్తూ నథింగ్ దేవ్, అలాంటిదేం లేదు, ప్లీజ్ కామ్ డౌన్ అని వెన్నుని మిరుతుంది. ఒక్కసారి శరణ్యక్క కాల్ చేస్తానే, బేబీ ఎలా ఉందో ఏంటోనని దిగులుగా ఉందని చెప్పింది. ఆర్ యూ మ్యాడ్ దేవ్, ఈ టైంలో కాల్ చేయడం ఏంటే? నో చందు, ట్రూలీ చాలా కంగారుగా ఉంది, షివరింగ్ కూడా వస్తుంది. చూడు హార్ట్ బీట్ కూడా ఎలా హైలో ఉందో అని గుండెలపై చేతులు పెట్టుకుని చందు వైపు చూసింది. చందు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఇదెందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతోంది, నిజంగానే ఆ ఇషాన్ని లవ్ చేస్తోందా అని ఆలోచిస్తూ దేవ్, అంజు ఇషాన్ కూతురు, తన బేబీని జాగ్రత్తగా చూసుకునే కెపాసిటీ ఉందా తనకి, సో ఓవర్గా రియాక్ట్ అవ్వకే, తర్వాత బాధపడాల్సి ఉంటుంది. భుజంపై చేవేసి రియాలిటీ ఏంటో చెప్పింది చందు. ఇషాన్ కూతురని అప్పుడు మెదలడంతో ఆమెకే తెలియకుండా కళ్ళలోంచి కన్నీరు కార్చేస్తుంది దేవ్. ఎందుకు ఏడుస్తున్నావే అని భయంగా అడిగింది. నథింగ్ చందు, నువ్వు పడుకో, నేను వాటర్ తాగేసి వస్తానని వాటర్ బాటిల్తో గార్డెన్లో కూర్చుని కృష్ణుడి విగ్రహాన్ని చూస్తూ కూర్చుంటుంది. ఏంటి కృష్ణయ్య దానిలో ఈ మార్పు, నిన్నే నమ్ముకుంది, కల్మషం లేదు, దానిని బాధపెట్ట కృష్ణయ్య అని నెమ్మదిగా బెడ్పై ఒరుగుతుంది చందు. ఎందుకు నాకు ఏడుపు వస్తోంది అంటే అతనికి పెళ్ళైపోయింది. మరి అంజు మదర్ ఎలా చనిపోయారు, లేక హెల్త్ బాగోక ట్రీట్మెంట్లో ఉన్నారా? ఆమె ఆలోచనలు ఇలా సాగుతుంటే కళ్ళు మాత్రం తెలియకుండానే వర్షిస్తూనే ఉన్నాయి. మనసు అంజు గురించి పోరు పెడుతుంటే ఆ పైన ఎందుకు అర్థం కాక తనలో తనే మదన పడుతూ లాస్ట్గా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక వణుకుతున్న చేతులతో శరణ్యకి కాల్ చేస్తుంది దేవ్. శ్రీధర్ నుండి విడిపడి డ్రెస్అప్ అయి అంజు మీద చేయి వేసుకుని నిద్రలోకి జారుకుంటుంది శరణ్య. కానీ మిడ్ నైట్ అయ్యేసరికి తండ్రి స్పర్శ తనను తాకక బెంగ పెట్టుకుని ఫుల్ జ్వరం తెచ్చుకుంటుంది అంజలి. వణుకుతున్న కూతుర్ని చూసి నిద్రలో లిక్కిపడి లేచి బేబీ అని భయంగా చెంపలు తట్టింది. డాడీ డాడీ కావాలి పిన్ని, డాడీ కావాలని నిద్రలో ఏడుస్తూ ఉంటుంది. కూతురు ఏడుపుకి శ్రీధర్కి మెలకు వచ్చి గుండెలపై వేసుకోవడంతో డాడీ కావాలి బాబాయ్ అని గుక్క పెట్టి ఏడుస్తుంది. శరణ్య ఇషాన్ రూమ్లో మెడిసిన్ ఉంటుంది, త్వరగా తీసుకురాని కంగారుగా చెప్పాడు. ఎన్ని రోజుల్లో తన కూతుర్ని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఇషాన్ ప్రేమలో ఆమె ఎప్పుడూ ఫుల్ ఆన్ యాక్టివ్గా ఉండేది. ఒకవేళ హెల్త్ అప్సెట్ అయినా నైట్ మొత్తం జాగ్రత్తగా చూసుకుంటూ మార్నింగ్కి నార్మల్ చేసేసేవాడు ఇషాన్. థర్మామీటర్లో టెంపరేచర్ చూసి ఫస్ట్ భయం వేస్తుంటే శరణ్య కమ్ ఫాస్ట్ అని గట్టిగా అరుస్తాడు. హాట్ వాటర్తో సిరప్ వేసి శ్రీధర్ ఆమెని నెమ్మదిగా జోకెడుతుంటే అస్సలు తగ్గని టెంపరేచర్కి ఇద్దరిలో భయం విపరీతంగా పెరిగిపోతుంది. శ్రీ, ఇషాన్కి కాల్ చేద్దామా? ఈ టైంలో అంటే కంగారు పడతాడే. హాస్పిటల్కి తీసుకువెళ్దాం శ్రీ, ఇంత హెవీ ఫీవర్ రాకూడదు. కార్కేస్ తీసుకురా అని చెప్పి కూతురితో హాల్లోకి రావడంతో ఆలోచనలో ఉన్న దేవ్ కాల్ చేస్తుంది సేమ్ టైంలో శరణ్యకి. దేవ్ నువ్వేంటి ఈ టైంలో ఆశ్చర్యంగా అడిగింది. అక్క, అంజు బేబీ ఎలా ఉంది? ఆమె వాయిస్లో కంగారు తెలుస్తుంటే దేవ్, బేబీకి ఫీవర్ ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, కాల్ యూ లేటర్ అని టెన్షన్గా అంటుంది. వాట్, ఫీవర్నా? వెంటనే వస్తున్నానక్క అని శరణ్య మాట వినకుండా కాల్ కట్ చేసి పరుగున తన రూమ్కి వెళ్ళి చందుని లేపుతుంది. చందు, నేను అంజు దగ్గరికి వెళ్తున్నా, తనకి ఫీవర్గా ఉందంట. వాట్, ఈ టైంలో వెళ్ళడం ఏంటి, పిచ్చిగా బిహేవ్ చేయకు దేవ్. టైం వేస్ట్ చేయలేను, వచ్చాక తిట్టు.
మమ్మీ డాడీకి ఏదో ఒకటి చెప్పని బైక్ కీస్ తీసుకుని స్టార్ట్ అవుతుంది శరణ్య ఇంటికి. దారిలో చిల్డ్రన్ స్పెషలిస్ట్ కాల్ చేసి బేబీ కండిషన్ ఏంటో చెప్పి కావాల్సిన మెడిసిన్ షాప్లో తెలుసుకుని శరణ్య కాల్ చేస్తుంది. వాచ్మెన్ లోపలికి ఎలో చేయకపోతుంటే ఆమె కంగారుగా బయటకు రావడంతో టెన్షన్ పడుతున్న దేవుని ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి తీసుకువెళ్ళగానే పరుగున అంజలి దగ్గరికి వెళ్ళి గుండెలకి హత్తుకుంటుంది. ఫ్రెండ్, డాడీ కావాలి, ఆమె మెడని కరుచుకుని వెక్కుతూ అంటుంది చిన్నగా. శ్రీధర్ అయోమయంగా ఇద్దరి వైపు చూస్తుంటే అక్క కూల్ వాటర్ తీసుకురండి అని ఇంజెక్షన్ తీసుకుని పెయిన్ లేకుండా చేసేస్తుంది. నొప్పిగా ఉంది. ఇంజెక్షన్ చేసిన చోట రబ్ చేస్తుంటే ఏడుపు మరింతగా పెంచుతుంది అంజు. బేబీ, నీతో ఆడుకోవడానికి వస్తే మీ డాడీ గురించి ఏడుస్తూ నన్ను హర్ట్ చేస్తావా అని అలుగుతూ అంటుంది దేవ్. నా గురించే వచ్చావా? మరి ఇంత చీకటిగా ఉంది, నీతో ఆడుకోవాలనిపించి మా డాడీతో ఫైట్ చేసి వచ్చేసాను నీ గురించి. నువ్వు ఇలా ఏడిస్తే వెళ్ళిపోతాను నేను. కటెఫ్ కూడా చెప్పేస్తాను. మరి వెళ్ళిపోనా? భయంగా ఆమె చేతిని పట్టుకుని మనం ఆడుకుందాం, వెళ్ళొద్దు అని కళ్ళు తుడుచుకుని నవ్వుతుంది అందంగా. ఇప్పుడు కాదు, కాసేపు ఆడుకుందాం సరేనా అని ఆమెను బెడ్పై పడుకోబెట్టి చిల్డ్ వాటర్లో క్లాత్ నుంచి అంజు ఫ్రాక్ విప్పేసి గుండెలపై వేస్తుంది. ఫ్రెండ్ టూ కూలింగ్ వణుకుతూ ఉంటుంది ఏడుపు ముఖంతో. నాకు చిన్నప్పుడు ఫీవర్ వస్తే నీళ్ళని ఏడ్చేదాన్ని. అప్పుడే నా దగ్గరికి సిండ్రెల్లా వచ్చింది తెలుసా? వచ్చిందా? కళ్ళు చిన్నగా పెద్దగా మార్చుతూ అడిగింది. నైట్ ఫీవర్ వచ్చిందా? మా మమ్మీ దగ్గర పడుకున్నాను. మార్నింగ్ లేచేసరికి సిండ్రెల్లా చాక్లెట్ ఇచ్చిందంట. నిజమా అని కళ్ళల్లో మెరుపులు పుట్టిస్తుంది అంజు. నువ్వు ఇప్పుడు సైలెంట్గా పడుకుంటే మార్నింగ్ చాక్లెట్ ఇస్తుంది. కానీ నాకు మమ్మీ లేదుగా. సిండ్రెల్లా చాక్ ఇవ్వదేమో కదా ఫ్రెండ్, నా దగ్గర ఉంటావా? అప్పుడు ఇస్తుందేమో కదా అని అమాయకంగా అడిగింది. బాధగా ఆమెను గుండెలకి హత్తుకుంటూ దీని పక్కనే ఉంటాను బేబీ, పడుకు అని బాడీ టెంపరేచర్ కంట్రోల్ అవడంతో నెమ్మదిగా తలపై జో కొడుతుంది దేవ్. శరణ్య శ్రీధర్ బొమ్మలా మారిపోయి జరుగుతున్న చూస్తుంటే ఇంజెక్షన్ వల్ల నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది అంజలి. ఎక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతుందోనని దేవ్ చేతిని గట్టిగా పట్టుకుని పడుకోవడంతో కుదుట పడిన మనసుతో శరణ్య వైపు చూసి కంగారుగా బెడ్ దిగాలని చూస్తుంది శ్రీధర్కి భయపడి. నో నీడ్, థ్యాంక్స్ డాక్టర్ అని శ్రీ బయటకు వెళ్ళిపోవడంతో శరణ్య గట్టిగా గుండెలకి హత్తుకుంటుంది థ్యాంక్స్ దేవ్ అని చెప్తూ. ప్లీజ్ అక్క, ఇప్పుడు ఏం కాదు బేబీకి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కూర్చుంటాను దేవ్, నిద్రలో ఇషాన్ కోసం ఏడుస్తుందేమో. ఇంజెక్షన్ ఎఫెక్ట్కి మార్నింగ్ వరకు మెలకు రాదు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఒకసారి అంజు తల్లి మీరు బయటకు వెళ్తుంటే అక్క లాక్స్ వేసుకోండి కబోర్డ్స్కి అని భయంగా అంటుంది. ఐ ట్రస్ట్ యూ దేవ్ చిరునవ్వుతో చెప్పి శ్రీధర్తో వేరే రూమ్కి వెళ్ళి దేవ్ అంజు పరిచయం ఎలా జరిగిందో మొత్తం చెప్పింది అతనికి. ఇషాన్కి ఆ అమ్మాయి మ్యాచ్ అయితే బాగుంటుందేమో కదా అని తమ్ముడు గురించి ఆలోచిస్తూ అన్నాడు. డోంట్ నో, టైం రావాలి కదా శ్రీ అని నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. శ్రీధర్కి జీవ ఎలాంటి వాడో తెలుసు, బట్ ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసుకోవాలని బలంగా ఫిక్స్ అవుతాడు. నైట్ సరిగా నిద్ర లేకపోవడం వల్ల 7 అవుతున్నా ఎవరూ లేకపోవడంతో శరణ్యకే మెలకు రాగానే అంజలి రూమ్కి వస్తుంది. ఒకరినొకరు హత్తుకుని బుజ్జకుక్క పిల్లలా పడుకుని ఉండటంతో ఎలాగైనా నువ్వే ఇంటి కోడలు అవ్వాలి దేవ్, ఎంత కష్టమైనా సాధిస్తాను అని ఇద్దరి బాండింగ్ని మైమరుపుగా చూసుకుంటూ బలంగా మనసులో అనుకుని డోర్ లాక్ చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ ప్రిపరేషన్లో పడుతుంది. చందు, దేవ్ ఎక్కడ? కంగుమని వచ్చిన వల్లిగారి వాయిస్కి చిన్నగా వణుకుతుంది చందు. ఏం చెప్పాలో తెలియక. నిన్నే, దేవ్ ఎక్కడమ్మా? ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళింది? అది ఆంటీ అసిస్ట్ చేయడానికి వెళ్ళింది దేవ్. ఎర్లీ మార్నింగ్ డాక్టర్ నుండి కాల్ వచ్చింది. ఓకే, కాఫీ తీసుకో అని వల్లిగారు బయటకు వెళ్ళిపోవడంతో రిలాక్స్ అవుతూ ఆమెకి కాల్ చేస్తుంది చందు. మత్తుగా నిద్రపోతున్న దేవ్ చందు కాల్తో డిస్టర్బ్ అవడంతో రింగ్ టోన్ వాల్యూమ్ తగ్గిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఒసేయ్, ఎక్కడున్నావే? అబ్బా, చంద్రరావుకు ఇప్పుడే లేచానని ఆవలిస్తూ అంజు టెంపరేచర్ చెక్ చేసి నార్మల్గా ఉండటంతో రిలాక్స్ అయ్యి ఆమె పక్కన చాక్లెట్ పెట్టి బయటకు వస్తుంది.
ఆంటీ అడుగుతున్నారే, త్వరగా ఇంటికి రా. వస్తానే. బీపీ తెచ్చుకోకని కాల్ కట్ చేసి అక్క అని లో వాయిస్తో పిలుస్తుంది. శరణ్య ఎక్కడుందో తెలియక. కాఫీ తీసుకో. థ్యాంక్స్ అక్క, మొహమాటంగా చెప్పి సోఫాలో కూర్చుంటుంది. బేబీ లేవలేదా? ఇంకా నిద్రలోనే ఉంది. థ్యాంక్స్ దేవ్, కరెక్ట్ టైంకి కాల్ చేసావు. లేకపోతే హాస్పిటల్ అంటే ఇషాన్కి తెలిసి కంగారు పడేవాడు. డ్రీమ్ విషయం చెప్పకుండా ఆ కన్నయ్య పంపించాడు అక్కడ నన్ను టైంకి అనింది. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఒక విషయం అడగనా? యు ఆర్ లైక్ మై సిస్టర్. ఫార్మాలిటీస్ వద్దు. అది ఇషాన్ గారి వైఫ్ అంటే అంజు మదర్ ఎలా చనిపోయారు? ఏం చెప్పాలో తెలియక యాక్సిడెంట్లో అనేస్తుంది శరణ్య. అంతకు మించి ఎలా అడగాలో, అడిగితే ఏమనుకుంటారో తెలియక మౌనం వహించడంతో ఫ్రెండ్ వెళ్ళిపోయావా అని ఏడుస్తూ బయటికి వస్తుంది శరణ్య. బేబీ ఐఎమ్ హియర్, డోంట్ క్రై. ఫ్రెండ్ సిండ్రెలా వచ్చింది చాక్లెట్ చూపిస్తూ కళ్ళని మెరిపించింది మరుక్షణం. వావ్, సిండ్రెలా లైక్స్ యూ బేబీ. హై ఫై. హై ఫై. యహ్, హైఫై మీన్స్ దిస్. ఆమె చేతిని కొడుతుంది దేవ్. హైఫై ఫ్రెండ్, నీకు నా రూమ్ చూపిస్తాను రా. బేబీ, నేను మా ఇంటికి వెళ్ళాలి. మా మమ్మీ కొడుతుంది వెళ్ళకపోతే. వెళ్ళిపోతావా? నువ్వు పిన్ని చెప్పిన మాట వింటూ మీ బాబాయ్తో ఆడుకుని గుడ్ గర్ల్లా ఉంటే నేను ఈవినింగ్ వస్తాను, ఓకేనా? నిజంగా వస్తావా? ప్రామిస్? పింక్ ప్రామిస్. మమ్మీ, నేను నా ఫ్రెండ్తో ఆడుకోవాలి అని ఫైట్ చేసి వచ్చేస్తాను నీకోసం. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ ఫ్రెండ్, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే బేబీ బాయ్, ఐ హ్యావ్ టు గో అని ఫోర్హెడ్ కిస్ చేసింది. దేవ్, నీ చేతికి ఏమైంది అని కంగారుగా అడిగింది శరణ్య. నిన్న డివైడర్ని గుద్దేశాను అక్క, సో కొట్టుకుపోయింది. డ్రైవ్ చేయగలవా? కారులో వెళ్ళు దేవ్. నో అక్క, చిన్నదే. అమ్మ తిడుతుంది అని మరోసారి అంజుకు బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతుంది. వెళ్తున్న ఆమెను చూస్తూ, అంజు బేబీ, నీకు దేవ్ అంటే ఎందుకంత ఇష్టం అని అడిగింది. ఫ్రెండ్ అంటే ఇష్టం పిన్ని. ఆమెకి ఎలా చెప్పాలో తెలియక బిక్కమకం వేస్తుంది అంజలి. మరి ఫ్రెష్ ఇస్తానురా అని బాత్ చేయించి లైట్ ఫుడ్ పెట్టి సిరప్ వేసి ఆ రోజుకి ఆటలతో ఎంగేజ్ చేస్తుంది. ఇటు శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళి తన పిఏకి జీవా పిక్ చూపిస్తూ తన ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, ఏం చేస్తారో ప్రతిదీ నాకు తెలియాలి అన్నాడు. ఓకే సార్, ఒక 2 days టైం ఇవ్వండి. డోంట్ డిస్టర్బ్ మీ అని సీట్లో వెనక్కి వాలుతూ ఆలోచనలో పడతాడు. తమ్ముడు క్యారెక్టర్ ఎంత టఫ్నో అతనికి తెలుసు. అతడికి నచ్చిన పని మాత్రమే చేసే స్వభావం ఇషాన్ది. ఇప్పుడు అతని ఎదురుగా ఉన్న పెద్ద టాస్క్ దేవ్ క్యారెక్టర్ ఎలాంటిది అని తెలుసుకోవడం. ఇంటికైతే వచ్చింది కానీ చందు ఏమని చెప్పిందో తెలియదు. వల్లి గారు ఎలా రియాక్ట్ అవుతారో అసలే తెలియదని దొంగ పిల్లిలా నెమ్మదిగా లోపలికి ఎంటర్ అవుతుంది. దేవ్. వల్లి గారి వాయిస్కి భయపడుతూ, అబ్బా సాయిరామ్, దొరికిపోయాను అని గుడ్ మార్నింగ్ అమ్మ అని విష్ చేస్తుంది అందంగా. పాప ఎలా ఉంది? చందు, ఇరికించేసావు కదా అనుకుంటూ. అంటే అది రామ్ హుష్, ఇలా దొరికిపోయానంటే అని చేతులు నులిమేసుకుంటుంది భయంతో. డాక్టర్ దగ్గర అసిస్ట్ చేసావా దేవ్? బ్రతికించావే తల్లి అనుకుంటూ. పాప హెల్త్ బాగుందమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని పరుగున రూమ్కి వెళ్తుంది. నా బంగారు తల్లి. ఒక్కోసారి ఎంత మెచ్యూర్డ్గా ఉంటుందో కదా చందు. ఒకసారి కిడ్ కన్నా దారుణంగా బిహేవ్ చేస్తుంది. అవునా ఆంటీ, నాకు కూడా భయం వేస్తుంది దాని గురించి. పక్కన నువ్వు ఉంటావు అనే ధైర్యంగా ఉన్నాను చందు. కూర్చో, టిఫిన్ తీసుకొస్తానని వంటిట్లోకి వెళ్తారు వల్లి గారు. దేవ్, నైట్ మొత్తం అక్కడే ఉన్నావా? నేను వెళ్ళిందే మిడ్నైట్ కదే అని డ్రెస్అప్ అయ్యి ఫాస్ట్గా టిఫిన్ తినేసి కాలేజ్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు. ఇటు ఇషాన్ జీవా రెడీ అయ్యి మీటింగ్ జరిగే ఏరియాకి వెళ్తారు. రెడీగా క్లయింట్స్ని చూసి ఇషాన్ నార్మల్గా ఉంటే జీవా స్మైల్ ఇచ్చి వాళ్ళ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ గ్యాప్లో ఇషాన్ లాపీ ఆన్ చేసి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ ఇషాన్ గురించి ముందే ప్రాజెక్ట్లో డీల్ ఓకే చేసిన తన ఫ్రెండ్ చెప్పడంతో ఎటువంటి డౌట్స్ లేకుండా ఓకే చేస్తారు డీల్ని. చాలా పెద్ద డీల్ అది. అప్రాక్సిమేట్లీ 1000 crores ప్రాఫిట్ వస్తుంది ఆ డీల్ ఇన్ టైంలో కంప్లీట్ అయితే. సైన్ కంప్లీట్ అవడంతో జీవా హ్యాపీ ఫీల్ అయితే
ఇషాన్ ఏ భావం లేకుండా ఉంటాడు. యంగ్ మ్యాన్, ఈవినింగ్ పార్టీ ఇస్తున్నా, ఎంజాయ్ ది పార్టీ అని ఇన్వైట్ చేయడంతో సారీ, వీఆర్ గోయింగ్ టు ఇండియా, మై డాటర్ వెయిటింగ్ ఫర్ మీ అని అందంగా తిరస్కరించి తిరిగి వాళ్ళని ఇండియా రమ్మని ఇన్వైట్ చేసి హోటల్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు. అప్పుడే ఇండియా ఏంట్రా, ఇంకా ఫార్మాలిటీస్ ఉన్నాయిగా. వాళ్ళని ఇండియాకి అందుకే ఇన్వైట్ చేశా జీవా. నైట్ నుండి ఏదో ఈజీగా ఉంది. మార్నింగ్ బేబీ వాయిస్లో కూడా డిఫరెన్స్ కనిపించింది. సో అందుకే టికెట్స్ బుక్ చేసేసా. మ్యాక్సిమం నైట్కి వెళ్ళిపోతామన్నాడు. అంత ఫాస్ట్గా ఇండియా వెళ్ళాలంటే టికెట్స్ ఎంత ఎక్స్పెన్సివ్నో జీవాకి తెలుసు. మరేం మాట్లాడకుండా హోటల్ చెకింగ్ చేసి ఇద్దరూ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. చందు, యూటర్న్ తీసుకోవే. మన ఇల్లు ఎప్పుడు యూటర్న్ తీసుకుంది? కొంతమంది ఎందుకు పుడతారో కూడా తెలియదు, బేసిక్ సెన్స్ ఉండదు. చిచ్చి, ఏందే నీ గోల? అంజలి ఇంటికి వెళ్ళాలి, తనకే ప్రామిస్ చేశా ఈవినింగ్ వస్తానని. వాట్ పిచ్చ నీకేమైనా? నిన్న వెళ్ళావు, ఈరోజు కూడా అవసరమా అని అసహనంగా అరిచింది. ఉఫ్, ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు చందు? నేను కాదు దేవ్, నువ్వే ఓవర్గా బాండ్ పెంచుకుంటున్నావు. అవసరమా మనకి? వాళ్ళు బాగా రిచ్, మనకెందుకే? ప్లీజ్ నా మాట విను. జస్ట్ 10 minutes చందు, నన్ను అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపో, నేను క్యాబ్లో వచ్చేస్తాను. ప్లీజ్ మా మంచి వదినమ్మో కదా అని క్యూట్గా ప్రతిమాలుతుంది. మొండిదానివే, విసుగ్గా చెప్పి శరణ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్తగా వచ్చే అని వెళ్ళిపోతుంది. పిచ్చిది, ఇదెందుకు ఓవర్గా రియాక్ట్ అవుతూ భయపడుతోందని నవ్వుకుని ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది దేవు. అప్పటికే దేవ్ ఎప్పుడు వస్తుందని హాల్లో కూర్చొని వెయిట్ చేస్తుంటుంది అంజలి. హాయ్ ఫ్రెండ్ అని పరుగున వెళ్ళి ఆమెని చుట్టేస్తుంది ఆనందంగా. వెయిట్ చేస్తున్నావా బేబీ? హా, ఎందుకు ఇంత లేట్ అయింది ఫ్రెండ్? నీ గురించి మార్ష్మెలోస్ తీసుకొచ్చా. వావ్ పెనీ, ఐ వాంట్ చాక్లెట్ సిరప్. వెయిట్ ఏ మినిట్ బేబీ అని చాక్లెట్ సిరప్ తీసుకురావడంతో కడుపు నిండా తినేసి ఫ్రెండ్ నా రూమ్ చూపిస్తానని బలవంతంగా లాక్కుపోతుంది అంజలి. ఆ రూమ్లోకి బెరుకుగా అడుగు పెడుతుంది దేవు. ఎదురుగా ఇషాన్ అంజలి పిక్ వాల్కి ఫిక్స్ చేసి ఉండటంతో మైమరుపుగా అతనిని చూస్తూ ఉండిపోతుంది రెప్పవేయడం మరిచి. ఫ్రెండ్, హీఈస్ మై డాడీ. మైమరపు కాస్త ఆ మాటతో కళ్ళల్లో చిన్న చెమ్మ చేరుకోవడంతో వావ్ బేబీ, నీ రూమ్ టూ గుడ్, పద బయటకు వెళ్ళిపోదాం అనింది. నో ఫ్రెండ్, నా టాయ్స్ అన్నీ చూపిస్తాను, బెడ్పై కూర్చో అని ఆమెను కూర్చోబెట్టి షెల్ఫ్లో టాయ్స్ అన్నీ బెడ్పై పడేస్తుంది. ఆమెతో మాటల్లో పడి ఇహం పరం అన్నీ మరవడంతో తనలో అల్లరి పిల్ల బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బొమ్మలతో ఆట కాస్త పిల్లో ఆటగా మారడంతో రూమ్ మొత్తం డంప్ యార్డ్లా తయారు చేసేస్తారు ఇద్దరు. ఇటువైపు ఇషాన్ కారు కూడా పార్క్ చేయకుండా ఫాస్ట్గా 3 స్టెప్స్ లెక్కనెక్కుతూ తన రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. బెడ్ మీద మోకాళ్ళపై కూర్చొని ఇద్దరు ఆటలో మునిగిపోయి కనిపిస్తుంటే ఆ రూమ్ని చూస్తూ వాట్ ద హెల్ అని సీరియస్గా అరుస్తాడు ఇషాన్. ఇంకా ఉంది.